హాయ్ ఫ్రెండ్స్, నేను కమల. ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈవేళ టాపిక్ వచ్చేసి బోన్సాయి మొక్కలు ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా ఏ మొక్కలు మనం బోన్సాయికి సూట్ అవుతాయి అంటే ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ వాటికి తీసుకోవాల్సిన కేర్ అంటే సాయిల్ ప్రిపరేషన్ కానీ ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాము. సో ముందుగా మీరు చూసినట్లయితే నా దగ్గర ఉన్న బోన్సాయి కలెక్షన్, సో దీన్ని చూసారు కదండి, ఇది వచ్చేసి మర్రి చెట్టు అండి. ఇది నేను వేసి మోర్ దెన్ 10 years అయింది, ఇంచుమించు 12-15 మధ్యలో అవుతుంది అనమాట. సో చూసారు కదా దీని ఊడలు ఎలా ఉన్నాయో. సో మీరు కూడా నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవి ఫాలో చేస్తూ తయారు చేసుకుంటే మంచి బోన్సాయిలు మనమే ఇంట్లో ఓన్గా తయారు చేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా, ఇది ఫైకస్లో ఒక వెరైటీ అండి. ఇది వచ్చి 8 years అలా అవుతుంది. సో మొక్క అందం అంతా మనకి ఇక్కడే ఉంటుందన్నమాట. ఈ షేప్ చూస్తే మీకు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలాంటి చిన్న ట్రేలో భారీ వృక్షాలను తీసుకొచ్చి ఇలాంటి ట్రేలో పెంచుకోవడాన్ని బోన్సాయి అంటాం. సో చూస్తున్నారు కదా, ఈవేళ నేను వచ్చేసి ఈ మర్రి చెట్టు ఉంది కదా, ఈ మర్రి చెట్టుని బోన్సాయిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిన మొక్క అనమాట. మర్రి చెట్టుని మనం సులువుగా కొమ్మ కత్తిరింపుల ద్వారా చాలా ఈజీగా పెంచుకోగలుగుతాము. ఒకవేళ మనకి కొమ్మలు కూడా దొరకలేని పక్షంలో రోడ్డు మీద మనకి గింజలు పడి మొలిసిన మొక్కలు ఉంటాయి కదండి, చాలా చిన్న మొక్కలు తెచ్చి మన పాట్లో ఒక 2 months పెంచిన తర్వాత దాన్ని మళ్ళీ మనం బోన్సాయి కింద డైవర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్, బోన్సాయికి ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి. సో బోన్సాయి అంటేనే దాని ఏజ్ వల్ల దానికి వాల్యూ వస్తుంది. సో సెలెక్షన్ కూడా ఎలా ఉండాలంటే ఎక్కువ సంవత్సరాల లైఫ్ ఉండే ప్లాంట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మర్రి చెట్టు తీసుకున్నాను కదండి. సో ఈ మర్రి చెట్టు వచ్చేసి దీని లైఫ్ స్పాన్ వచ్చి మోర్ దెన్ 1000 years ఉంటుంది. సో అంటే మన 10 generations వరకు ఈ ప్లాంట్ అనేది మనం జాగ్రత్తగా ఆర్గానిక్ మాన్యూర్స్ అవి వేసుకొని కెమికల్స్ లేకుండా పెంచుకుంటే ఈజీగా 1000 years అయితే మనకి సో పెరుగుతాయి అన్నమాట. అందుకని ఇలాంటి ప్లాంట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, ఫైకస్ వెరైటీలు ఇలాంటివి బేసిక్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటాయి. లేదంటే ఇలా జేడ్ ప్లాంట్ కానీ మన ఇష్టం. సో లైఫ్ అనేది ఎక్కువగా ఉండే ప్లాంట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాయిల్ ప్రిపరేషన్. అండ్ బోన్సాయి మొక్కలకి వచ్చేసి సాయిల్ అనేది మంచి న్యూట్రియంట్ సాయిల్ అనేది ఉండాలండి. ఎక్కువ పోషకాలు ఉన్న మట్టి కావాల్సి ఉంటుంది. సో దీనికోసం నేను ఇది మాన్యూర్ అండి, పశువుల గెత్తం వచ్చేసి 60% తీసుకున్నాను. అండ్ అలాగే సాయిల్ చూస్తున్నారు కదా, నార్మల్ సాయిల్ వచ్చి ఒక 20% అలాగా నార్మల్ సాయిల్ తీసుకున్నాను. అండ్ కొంచెం శాండ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 20% అలా తీసుకుంటాను. సో చూసారు కదా, శాండ్ ఒక 20%, అలాగే నార్మల్ సాయిల్ ఒక 20%, అండ్ కంపోస్ట్ వచ్చేసి మాన్యూర్ వచ్చేసి 60% అలా తీసుకున్నాను. సో బోన్సాయికి ఎప్పుడు రిచ్ న్యూట్రియంట్ సాయిల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో చిన్న ట్రేలో పెడతాం కాబట్టి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనం దానికి ఇచ్చే కొద్దిగా సాయిల్లోనే మనకి ఇవ్వాలన్నమాట. ఆ సాయిల్ నుంచి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందాలి. సో అందుకని ఎప్పుడు మట్టి మిశ్రమం అనేది మంచి పోషకాలతో కూడిన మిశ్రమం అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాగా వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉండే ట్రేస్ తీసుకొని ఈ హోల్స్ ఉన్నాయి కదా, డ్రైనేజ్ హోల్స్ అనేవి మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా కవర్ చేసుకున్న తర్వాత
కింద ఈ గ్రౌండ్ అనేది కొద్దిగా మనం ఇలా శాండ్తో చిన్న ఒక లేయర్ అనేది శాండ్ వేసుకుంటే, చూసారు కదా, ఇలాగా ఒక లేయర్ అనేది శాండ్ వేసుకుని వాటరింగ్ చేసుకోవాలండి. నేను యాక్చువల్గా శాండ్ కొంచెం తడిగా ఉంది కాబట్టి చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఈ ప్లాంట్ అనేది తీసి రెడీగా పెట్టుకుందాం. ఈ కింద ఈ సాయిల్ అంతా లూజ్ చేసుకోవాలి. సో మీరు కరెక్ట్గా సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని సరిగ్గా మీరు వేసుకోగలిగితే చక్కగా ఇంట్లో చాలా ఈజీగా బోన్సాయి చేసుకోవచ్చండి. నేనైతే ఎక్కడ ఏ క్లాసెస్కి వెళ్ళలేదు, న్యూస్ పేపర్లో చూసి నేర్చుకున్నదే. మీరు కూడా చాలా సులువుగా చేయగలుగుతారు. చాలా అందంగా ఉంటుంది కదా, పెద్ద వృక్షాలను తెచ్చి మన ఇంట్లో అలా ట్రేలలో పెట్టి మనం పెంచుకుంటుంటే. సో ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడు ఈ రూట్స్ ఉన్నాయి కదండి, చిన్న రూట్స్ కానీ ఇవన్నీ మనం రిమూవ్ చేసేయాలి. చూసినట్లయితే ఇది నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టానని చెప్పాను కదండి. సో స్టెమ్ కటింగ్ ద్వారా పెంచడం వల్ల మనకి మదర్ రూట్ అనేది పెద్ద రూట్ లేదు. ఈ సైడ్ చిన్న రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం విత్తనం ద్వారా వచ్చిన మొక్కలు మనకి రోడ్డు మీద దొరికిన తెచ్చి పెంచినట్లయితే వాటికి మదర్ రూట్ అనేది ఉంటుందన్నమాట. సో అదేంటంటే మొక్క నుంచి ఏదైతే కరెక్ట్గా కిందని ఈ రూట్ అనేది పెద్ద రూట్ అనేది పెరుగుతుందో దాన్ని మనం మదర్ రూట్ అంటాం, తల్లివేరు. సో ఆ తల్లివేరు మనం బోన్సాయికి కంపల్సరీ కటింగ్ చేసుకోవాలి. తల్లివేరు కటింగ్ చేసిన తర్వాత కొంచెం మిగిలిన చిన్న వేర్లన్నీ కూడా ఎక్సెస్ రూట్స్ అన్నీ మనం కటింగ్ చేసేసుకోవాలి. సో బోన్సాయికి కంపల్సరీ మదర్ రూట్ అనేది మనం కట్ చేసి పెడతాము. సో ఈ కొమ్మ కత్తిరించుకోవడం వల్ల ఉన్న ఉపయోగం ఇదేనండి. స్టెమ్ కటింగ్ ద్వారా వేసుకున్న మొక్కలకి మనకి ఎన్ని బ్రాంచెస్ కావాలనుకుంటే అన్ని బ్రాంచెస్ ఉన్న కొమ్మని కత్తిరించి మనం ప్లాంట్గా తయారు చేసుకొని ఆ కొమ్మతో మనం మొక్కను తయారు చేసుకొని దాన్ని బోన్సాయిగా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇక్కడికైతే కటింగ్ చేసేస్తున్నాను. సో ఈ పార్ట్ అంతా మనకి తీసేసుకోవచ్చు. సో ఇది ఈ షేప్ అనేది మన ఇష్టం అండి. ఎలా నచ్చితే అలాగా మనకి ఎలా బాగుంటుంది అనిపిస్తే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ఈ బ్రాంచెస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చేంజ్ చేస్తాను. ఈ షేప్ చూసారు కదా, ఇలాగా నాకు ఇలా నచ్చిందనమాట. సో అందుకని నేను ఇలా మిడిల్లో పెట్టుకుంటున్నాను. నాకు ఎప్పుడు మిడిల్లో ఉంటేనే ఇష్టం. మీకు అంటే నచ్చితే సపోజ్ ఇలా నచ్చింది అనుకోండి, ఇలా పెంచుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం, ఇలా కావాలంటే ఇలా షేప్ మీకు ఎలా నచ్చుతుందో సో అలా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇలాగే పెంచుతాను. చాలా ఈజీ అండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలా సులువుగా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది నర్సరీస్లో కొని తెచ్చి అలా పెట్టేసుకుంటున్నారు. సో ఓకే, వాళ్ళకి తీరిక లేకపోవచ్చు ఏదైనా, కాకపోతే మనం చేసుకుంటే దాని బ్యూటీ అనేది మనకు అర్థమవుతుంది.
నా దగ్గర అన్నీ యూనిక్గా ఉండాలని చెప్పి నేను ఇలాంటి ట్రేస్ ఒకేసారి తీసుకోవడం జరిగింది. లేదంటే ఇంకా చిన్న ట్రే అయితే మీకు ఇంకా అందంగా ఉంటుంది. అన్నీ ఒకేలాంటి ట్రేల్లో పెంచాలని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి చూస్తున్నారు కదా, సో ఈ రూట్స్ మీకు కనిపిస్తున్నాయా, ఓడలు వస్తున్నాయి కదా. సో వీటిని మనం అలాగా ఇదిగోండి, ఇది ఏదైతే ఓడలు మనకి ఈ పైనుంచి వస్తున్నాయో, సో ఇవన్నీ మనం మళ్ళీ సాయిల్లో పెట్టేస్తే ఇలాగా మనకి ఈ కాండం అనేది పెరుగుతున్న కొద్దీ ఇవి కూడా పెరుగుతూ మొక్క కొంచెం అందంగా తయారవుతుంది అనమాట. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా ఇలా పక్క నుంచి ఇలా వస్తూనే ఉంటాయండి. వచ్చిన ప్రతి ఓడని కూడా మనం ఇలా సాయిల్లో పెట్టుకుంటూ ఉంటే ఈ కింద కాండం అనేది మనకు బాగా పెరుగుతుంది. సో అప్పుడే బోన్సాయ్ అనేది అందంగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట. సో బోన్సాయ్ కాండం బాగా పెరిగేలా చేయడానికి ఇది ఒక చిన్న టిప్పు. ఈ పెరుగుతున్న ప్రతి ఓడని తెచ్చి మీరు ఇలాగ సాయిల్లో పెట్టుకున్నట్లయితే మీ బోన్సాయ్ చాలా అందంగా తయారవుతుంది. అండ్ షేప్ అనేది మీ ఇష్టం, ఎలా నచ్చితే అలా పెంచుకోండి. ఇది కూడా తీసేయచ్చు, ఇది కూడా ఉంచకూడదు. సో ఇది చూసారు కదా, ఇది ఎక్స్ట్రా, ఇవి ఇక్కడ ఉంటే బాగుండదు అనమాట, అందంగా ఉండదు మొక్క. సో ఓకే అండి. ఇంకా నేను ఇక్కడ వరకు తీసేద్దాం అనుకుంటున్నాను. చాలా లెంత్ పెరిగిపోయింది చూసారా, వేసిన తర్వాత ఎక్కువగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ వరకు తీసేస్తాను. మీకు మళ్ళీ ఒక 15-20 డేస్లో చక్కగా కొత్త బ్రాంచెస్ వచ్చేస్తాయి. మొక్క కూడా బాగా తయారైపోతుంది. మొక్క ప్లాంట్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ అనేది షేడ్లో పెట్టుకుంటే రూట్స్ స్ప్రెడ్ అయ్యే వరకు కొంచెం పాడవకుండా ఉంటుంది. కంపల్సరీ ఒక వారం రోజులు అయితే మనం షేడ్లో పెట్టుకోవాలండి. చూసారు కదా, బోన్సాయి తయారు చేసుకోవడం మీకు కూడా చాలా సులువు. ఇంకొక చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు ఇది సింగిల్ ప్లాంట్ వేసుకున్నాం కదా, సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇలాగే 3 మొక్కలు అలాగా ఇలా వెడల్పుగా 3 కానీ 2 కానీ అలా వేసుకుంటున్నారన్నమాట. సో మనకి కాండం అనేది ఎక్కువ పెరుగుతుంది, మొక్క కూడా చూడడానికి బాగుంటుంది. సో మీరు బాగా ఇంట్రెస్ట్గా ఉండి మీకు దొరికితే 2-3 మొక్కలు ఒకే పాట్లో వేసుకోవచ్చు ఇలాగా. ఈ స్టెమ్స్ అనేవి మనం కత్తిరించిన దగ్గర నుంచి ఎక్కడైతే మనం కొమ్మ కత్తిరిస్తామో సో అక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ అనేవి అలా వస్తూనే ఉంటాయి కదా. సో మనం ఏం చేయాలంటే పర్టికులర్ షేప్ అనుకున్న తర్వాత వచ్చే, సపోజ్ ఇక్కడ వరకు నేను అనుకున్నాను అనుకోండి ప్లాంట్, ఈ బ్రాంచ్ మళ్ళీ పెరుగుతూనే ఉంది. సో మనం మళ్ళీ దీన్ని ఇక్కడికి ప్రూన్ చేసేసినట్లయితే ఇక్కడ నుంచి కొత్త బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. సో అది ఒక షేప్, పర్టికులర్ షేప్ అనుకుని దాని నుంచి ఇంక పెరగకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మనకు మంచి షేప్ అనేది వస్తుంది మొక్క. సో ఇది వచ్చి వేరే మర్రి చెట్టు అండి, ఇది కూడా బోన్సాయ్ చేశాను, 2 ఒకేసారి పెట్టాను అనమాట. సో ఇది వేరే షేప్ వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.